ఇప్పటికే ఎర్త్ పై 85% హ్యూమన్స్ ఉన్నారు. అదే కాకుండా రోజు రోజుకి ఎర్త్ పై పొల్యూషన్ అయింది. ఇప్పటికైనా భూమి అంతం అవ్వాల్సిందే. అందుకే హ్యూమన్స్ వేరే ప్లానెట్ గురించి వెతుకుతున్నారు. అప్పుడు దొరికిందే మార్స్ ప్లాంట్. మార్స్ ప్లాంట్ నే ఎందుకు ఎంచుకున్నారంటే అది హ్యాపీ టేబుల్ జూన్లో ఉంది కాబట్టి. హ్యాపీ టేబుల్ జూన్ అంటే వాటర్ మరీ వేడిగా కాకుండా మరి చల్లగా కాకుండా లిక్విడ్ స్టేట్లో ఉండే ప్లానెట్ని హ్యాబిటేబుల్ జోన్ అంటారు. మన సోలార్ సిస్టంలో ఉన్న హ్యాపీ టేబుల్ ప్లానెట్స్ మార్స్ అండ్ ఎర్త్ రెండు మాత్రమే. మార్స్ పై వాటర్ లేదు అండ్ లైఫ్ లేదు. మరి మనుషులు మార్స్ ప్లానెట్ పై ఎలా బతుకుతాడు అనే డౌట్ అందరికీ వస్తుంది. అది ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. నా పేరు అనిల్, నా యూట్యూబ్ ఛానల్ పేరు సైన్స్ లవర్స్ బై అనిల్. ఇప్పటికే మార్స్ పై నాసా అండ్ ఎలాన్ మస్క్ రాకెట్స్ చాలానే వెళ్ళాయి. అక్కడ రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే అక్కడ వాటర్ ఉందంట కానీ ఐస్ రూపంలో ఉందంట. మార్స్ పై ఆక్సిజన్ లేదు కానీ కార్బన్ డయాక్సైడ్ని ప్యూరిఫై చేసి ఆక్సిజన్లా మార్చుతున్నారు. అదే కాక మార్స్ పై ట్రీస్ కూడా పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. మార్స్ పై కాలనీస్ కూడా నిర్మిస్తున్నారు. మన భూమి మీద ఉన్నట్టు అక్కడ చాలా కంట్రీస్ ఏముండవు, ఒకే ఒక కట్ చేయి, అది మార్స్. అక్కడ మనుషులు రాజుని ఓట్లు వేసి ఎందుకుంటారు. అదే కాక ఈలాన్ మస్క్ మార్స్ టు ఎర్త్ టు మార్చ్ వెళ్లడానికి ఒక బిగ్ ప్రాజెక్టు స్పేస్ షిప్ ని తయారు చేస్తున్నాడు. ఫ్యూచర్లో మానవులు మార్స్ పైకి వెళ్తారో వెళ్లరు. ఫ్రెండ్స్, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఏ డౌట్ ఉందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.